హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా టాలీవుడ్ అనేది రకరకాల వివాదాలతో సతమతం అవుతా ఉంది. ఏదైతే 'మోహన్ బాబు' ఇన్సిడెంటు, అలాగే 'నాగార్జున ఫ్యామిలీ' ఇన్సిడెంటు, రీసెంట్‌గా చూసుకుంటే 'సంజయ్ థియేటర్' ఇన్సిడెంటు, రకరకాల వివాదాలు టాలీవుడ్‌నైతే చుట్టుముడుతా ఉన్నాయి. రకరకాలుగా ఇబ్బందులైతే ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో మరొక వివాదం అనేది తెర మీదకొచ్చింది. అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా! 'త్రివిక్రమ్' అనే వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో ఎంత పేరున్న వ్యక్తో. మాటల మాంత్రికుడు. అలాగే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ, మానవ విలువల్ని, సంబంధాన్ని చాలా లోతుగా చెప్పగలిగే వ్యక్తి ఎవరున్నారంటే త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ మీద రీసెంట్‌గా ఒక నటి కొన్ని సంచలనమైన ఆరోపణలైతే చేయడం జరిగింది. పూనమ్ కౌర్ అని చెప్పేసి. అదేంటి అంటే కొన్ని సినిమాల్లో మేము కలిసి నటిస్తున్నప్పుడు ఆయన నన్ను వేధించాడు అని చెప్పి, అంటే ఆమె నన్ను వేధించాడని చెప్పింది గానీ, లైంగికంగా వేధించాడా? లేకపోతే ఎట్లా ఏ సోర్సెస్‌తో వేధించాడో మనకేం తెలీదు. ఆయన మీద నన్ను వేధించాడు. అప్పట్లో నేను మాకు ఫిర్యాదు చేసినా గానీ, దాన్ని ఆ ఫిర్యాదుని తీసుకోలేదని జెప్పేసి కొన్ని సంచలనమైన ఆరోపణలైతే చేయడం జరిగింది. అయితే పదే పదే ఇలా పూనమ్ గారు బయటకొచ్చి త్రివిక్రమ్ ఆహ్, పేరు తీస్తున్నా గానీ, ఆయన మరి ఒక్కసారి కూడా ఈ యొక్క విషయాన్ని ఎందుకు ఖండించట్లేదని ఇక్కడ కీలకమైన విషయం. ఎందుకంటే ఆయన బయటకొచ్చి ఆమెకి నాకు సంబంధం లేదు. మా ఇద్దరికి ఏమైనా సంబంధం ఉన్నట్లయితే ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టని చెప్పేసి త్రివిక్రమ్ గారు గట్టిగా ఒకసారి ఆమెకి ఏదో ఒక రకంగా చెప్తే బావుండేది. మరి ఎందుకు చెప్పట్లేదనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఆయన చెప్తే ఆమెకు కూడా ఫుల్ స్టాప్ పడినట్టు అయితది కదా! ఆమె ఇప్పుడే కాదు గతంలో కూడా త్రివిక్రమ్ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ గారు ఆమె మాట్లాడే దాన్నైనా ఖండించాలి. లేకపోతే ఆమె మాట్లాడేదాన్ని స్వాగతించాలి. ఇదేమీ కాకుండా ఆమె మీద ఆమె హక్కుంటది అన్నట్లుగా ఉండకూడదు కదా! ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన డైరెక్టర్ పదవిలో ఉండి సమాజానికి ఏమంటారు గుడ్ మెసేజ్ సినిమాలు ఇస్తున్నప్పుడు ఆయన వంతు బాధ్యతగా ఆయన ఈ యొక్క ఇష్యూ మీద స్పందిస్తే బావుంటదనేది ఇక్కడ అభిప్రాయం. దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.